హాయ్. హలో. నమస్తే. దిస్ ఇస్ ఆర్‌పి కంప్యూటర్స్. ఇవాళొచ్చి నేను ఆసూస్ గేమింగ్ ల్యాప్‌టాప్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది మనకి ఒక చిన్న ప్రాబ్లమ్ మీద వచ్చింది. ఓకే. ఒకసారి ల్యాప్‌టాప్ చూడండి. ఇదొచ్చేసి ల్యాప్‌టాప్, గేమింగ్ ల్యాప్‌టాప్ ఇది. ఇది మొత్తం చూడండి. గేమింగ్ ల్యాప్‌టాప్. దీని నంబర్ వచ్చేసి ఆసూస్ TUF 15 అని ఉంటుంది. దీని సీరీస్ నెంబర్ అది కూడా స్క్రీన్ మీద ఇస్తాను. ఓకే. దీన్ని ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను. ఇది ఓపెన్ చేశాను. ఇదేముండదు, జస్ట్ అన్నిటికి ఇక్కడ ఒక స్క్రూస్ ఉన్నాయి చూడండి. ఆ స్క్రూస్ అన్ని రిమూవ్ చేస్తే సెట్ అయిపోతుంది. ఓకే. ఇది అనమాట టోటల్ బోర్డు. ఇది ఎలా ఉంటుంది బోర్డు అనేది. దీంట్లో వచ్చేసి 2 ఫ్యాన్స్ ఉంటాయి. ఇది కూడా మనకు ప్రాబ్లమ్ వచ్చేసి ఒక ఫ్యాన్ ప్రాబ్లమ్ గురించి వచ్చింది. దీంట్లో 2 ప్రాసెసర్లు ఉన్నాయి. ప్లస్ 2 ర్యామ్ స్లాట్లు ఉన్నాయి. ర్యామ్ స్లాట్లు అంటే ఇది వచ్చేసి DDR4 వస్తుంది. DDR4లో కూడా వచ్చి మనకు 16+16 కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి ఇంకా ఎక్కువ కూడా సపోర్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇది వచ్చి ఇన్‌బిల్ట్ బ్యాటరీ. దీంట్లో వచ్చి NVMe స్లాట్లు 2 ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ప్లస్ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్, ఐ మీన్ ఇంకో హార్డ్ డిస్క్ నార్మల్ హార్డ్ డిస్క్ కానీ SSD కానీ ఏదైనా మనం పెట్టుకోవడానికి. అంటే టోటల్‌గా దీనికి 3 స్టోరేజ్ కెపాసిటీ సపోర్ట్ చేస్తుంది. ఓకే. దీనికొచ్చేసి మనకి ఏమేమి ఉన్నాయండి చూడండి ఒకసారి. ఇక్కడ వచ్చేసి 3.5 mm. ఇది వచ్చేసి మనకి టైప్ సి చార్జర్. ఇప్పుడు కన్నెక్ట్‌కి టైప్ సి కూడా ఇస్తున్నారు. అంటే దీనికి ఏంటంటే ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోవడం కోసం. ఎందుకంటే ఈ యూఎస్బీ స్లాట్‌లో తక్కువ ఇస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే టైప్ సి కూడా ఇస్తున్నారు. ఇది 2 ఇక్కడ ఒక సైడ్ వచ్చేసి 2 యూఎస్బీ స్లాట్లు, ఒకటి HDMI, ఒకటి ప్లస్ RJ45 కూడా ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఇది ఈ పవర్ చార్జర్ అనమాట ఇది. ఇక్కడ ఇది చూడండి. ఇది వచ్చేసి మనకి ఒక సైడ్ వచ్చి ఒక యూఎస్బీ పోర్ట్ మాత్రమే ఇచ్చారు. మొత్తం టోటల్‌గా వచ్చి 3 యూఎస్బీ పోర్ట్‌లు, ఒక టైప్ సి చార్జర్, టైప్ సి పోర్ట్ కూడా ఇచ్చాడు. ప్లస్ స్పీకర్స్. ఇక్కడ ఒక స్పీకర్ ఉంది. ఇక్కడ ఒక స్పీకర్ ఉంది. మొత్తం 2 స్పీకర్స్ ఉన్నాయి. 2 స్పీకర్స్ కూడా ఇది హై క్వాలిటీ కాబట్టి మనకి డోల్బీ తోటి సౌండ్ క్వాలిటీ కూడా బాగొస్తుంది. ఓకే. ఇక్కడొచ్చేసి మళ్ళా అక్కడ దీనికొచ్చేసి కీబోర్డ్ అనేది కంపల్సరీగా స్క్రూస్ టైప్ తీసేయడానికి లేదు. ఇది మొత్తం ఓపెన్ చేసిన తర్వాత స్క్రూస్ అనేది స్క్రూ కూడా కాదు, చిన్న డాట్స్ లాగా ఉంటాయి. వాటిని రిమూవ్ చేసి ఆ కీబోర్డ్ తీసి కీబోర్డ్ పెట్టాలి. ఇది కీబోర్డ్ రీప్లేస్‌మెంట్ అనేది చాలా హార్డ్‌గా ఉంటుంది. సో అది కొద్దిగా కాంప్లికేటెడ్‌గా ఇచ్చారు. ఓకే. ఇదొకసారి ఇక్కడ ఓపెన్ చేసి చూద్దాం. ఇది కీబోర్డ్. ఒకసారి కీబోర్డ్ చూడండి ఎలా ఉందో. దీంట్లో వచ్చి ఎల్ఈడి కీబోర్డ్స్ అనమాట. ఎల్ఈడి కీబోర్డ్ ఉంటుంది. ఈ స్క్రీన్స్ ఇది వచ్చి పేపర్ ఎల్ఈడి. ఈ స్క్రీన్ సైజ్ వచ్చి 15.6 ఉంది. దీనికి ఇక్కడ వచ్చి మనకి 144 హెర్ట్జ్ స్పీడ్ అని ఉంటుంది. 144 హెర్ట్జ్ అంటే యాక్చువల్‌గా ఇప్పుడు వచ్చేయన్నీ 60 లేదంటే 120 ఉంది. ఇది కొద్దిగా రిఫ్రెష్‌మెంట్ ఎక్కువ ఉంది. ఇది వచ్చేసి మనకి ఇక్కడ చూడండి i5 జెన్ కోర్ i5 తోటి వస్తుంది. జనరేషన్ వచ్చి 10థ్, 11థ్ ఉందనుకుంటా. నేను ఒకసారి ఓపెన్ చేసి చూసుకోవాలి. సో జస్ట్ నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే జస్ట్ ఓన్లీ ఈ బోర్డ్ ఎలాగుందో దాని గురించి మాత్రమే చేయడం కోసం నేను ఇది చూపించాను మీకు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ వాచింగ్ మై వీడియోస్. నా వీడియోస్ నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్స్ అయితే ఇవ్వండి. మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి, నేను కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను. దాంట్లో వాట్సాప్‌లో మీరు పింగ్ చేయొచ్చు. మీకు ఏదైనా సొల్యూషన్ ఉన్నా కూడా నేను ఆన్‌లైన్‌లో సొల్యూషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఆహ్, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ వాచింగ్ మై వీడియోస్.